మంచి అలవాట్లు ఓకే నేర్చుకోండి. ఓకే నెక్స్ట్ క్యాట్ అభి అండర్ స్కోర్ సొల్యూషన్ అనేసి ఇక్కడ ఉంది రైట్ యా. సో బేసికలీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు నీకు ఏం చేయాలి ఇక్కడ, వాట్ యూ వాంట్ ఈజ్ బేసికలీ ఆక్ మైనస్ ఎఫ్ అభి అండర్ స్కోర్ సొల్యూషన్ కార్స్. ఓకే సో ఇక్కడ ఏముంది, ఎండ్ బ్లాక్ మస్ట్ హ్యావ్ అన్ యాక్షన్ పార్ట్, ఫస్టే ఫెయిల్ అవుతుంది అది. ఓకే ఆల్ రైట్, ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఇక్కడ ఈ దీని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ విఐ అభి అండర్ స్కోర్ సొల్యూషన్ లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫార్ లూప్ లో మనం వాడినాం. ఓకే ఆల్ రైట్ యా. రైట్ యా. ఆల్ రైట్ యా. ఇది ఇవి ఇవి కూడా ఇవి ఏ బ్లాక్ లో లేకుండా ఉన్నాయి కరెక్టా. ఓకే సో ఫస్ట్ దీన్ని కరెక్ట్ చేయాలి అంటే ప్రింట్ లో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఓకే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సింటాక్టికల్ ఎర్రర్స్ తీయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే సో బేసికలీ ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ని ఏం నడిపిస్తుందో లేదో చూసి దాని తర్వాత లాజికల్ గా కరెక్ట్ చేయాలి. ఓకే సో దిస్ ఈస్ ద వన్ దట్ ఐ ఫీల్ దట్ ఈజ్ అ కల్ప్రిట్. ఓకే హలో అంటే ప్రింట్ స్లాష్ అండ్ టాలీ అవుట్ ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేద్దాం అనుకున్నా, ఎట్లా కాదు. అదే కరెక్టే, కానీ నువ్వు ఈ ఫార్ లూప్ లో పెట్టినావు అనుకో. ఓకే ఫార్ ఐ ఈక్వల్ టు కరెక్టే కదా, యు ఆర్ రైట్, ఫార్ లూప్ లో పెట్టకూడదు అది, యు ఆర్ రైట్. ఓకే సో ఇక్కడ ఫార్ లూప్ పైన ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చినట్టుంది. ఇక్కడ ఫర్ ఐ ఈక్వల్ టు 1 అక్కడ కాలమ్స్ దగ్గర చూడండి ఒకసారి. వెయిట్ అభి చేసింది కరెక్టే. ఓకే ఎస్కేప్ పి. ఓకే ఆల్ రైట్ యా. సో ఇక్కడ ఫస్ట్ చూడు ఈ బ్రేసెస్ మ్యాచ్ అవుతున్నాయా లేవా అని షిఫ్ట్ పర్సంటేజ్ కొట్టినాం అనుకో, ఈ బ్రేస్ మ్యాచ్ అయింది దీంతో. ఓకే సో షిఫ్ట్ పర్సంటేజ్ విల్ మ్యాచ్ యువర్ బ్రేసెస్ అన్నమాట. ఓకే ఇక్కడ షిఫ్ట్ పర్సంటేజ్ అనేది నేను ఈడ కొట్టినా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ పర్సంటేజ్. ఓకే సో నాకైతే ఇక్కడ ఏం సింటాక్టికల్ ఎర్రర్ కనిపించట్లేదు, ఎందుకు మరి. ఎండ్ బ్లాక్ మస్ట్ హ్యావ్, వాడు ఏమంటున్నాడు సింటాక్స్ ఎర్రర్స్ లో, అక్కడ పైన ఫర్ ఐ ఈక్వల్ టు 1 తర్వాత కాలమ్స్ ఉన్నాయి కదా, అది రాంగ్ ఉంది చూడండి ఒకసారి. ఫర్ ఐ ఈక్వల్ టు 1 కాదా సింటాక్స్ ఏంది మరి, ఫర్ ఐ ఈక్వల్ టు 1 కదా సింటాక్స్. దాని తర్వాత చూడండి ఒకసారి, అవి కింద కొద్దిగా ఇక్కడ ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేద్దాం. ఓకే ఫస్ట్ ఇది మ్యాచ్ అయిందా, ఇది మ్యాచ్ అయింది. ఓకే ఇదేం లేదు, ఇది ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నో ఫీల్డ్స్ అన్నాం. నో ఫీల్డ్స్ అనేది ఇక్కడ వాడు పెట్టిండు. ఓకే నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది. ఓకే ఎన్ఆర్ ఈక్వల్ టు 1 అనేది. ఓకే కాదు, అక్కడ 1 తర్వాత కాలమ్స్ అది రైట్ కాలమ్స్ అని డౌట్ వస్తుంది. అవి ఉంటాయండి, అట్లనే ఉంటాయి. కరెక్టే, కరెక్ట్. ఫర్ లూప్ ఏం చేయాలంటే షిఫ్ట్ నాట్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, నేను ఈ ఎడిటర్ నుంచి పోకుండా అంటే ఈ ఎడిటర్ నుంచి ఐ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఓకే కొంచెం ఇది ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది ఇటు అటు కొడుతుంటే. ఆక్ మైనస్ బేసికలీ అభి సొల్యూషన్, అదేమో నంబర్స్, అభి సొల్యూషన్ కార్స్. ఓకే నంబర్స్ కదా, నంబర్స్ కాదు కార్స్. నిజమే నువ్వు ఆ కార్స్ నే కదా యు ఆర్ డూయింగ్. కాదు వేరే నంబర్స్, కార్స్ కాదు నంబర్స్ కావాలి. ఓకే కానీ వాళ్ళు ఇక్కడ ఏమొస్తుందంటే ఎండ్ బ్లాక్స్ మస్ట్ హ్యావ్ అన్ యాక్షన్ పార్ట్ అన్నాడు. కరెక్ట్, ఎండ్ బ్లాక్ యాక్షన్ పార్ట్ ఇక్కడ ఎందుకు లేదు, యాక్షన్ ఉంది. ఒకటి నీది తప్పు కాదు ఇది ఇక్కడ. ఐ థింక్ నీకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చిండొచ్చు కదా. అవునన్నా ఇట్లా సింటాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది ఓకే ఏడబ్ల్యూఎస్ లెక్క అంటారు అంతే కదా.
ఇక్కడ బ్రేస్ షుడ్ బి ఇమీడియట్లీ ఫాలోయింగ్ ది ఎండ్ అని. ఓకే, సో నాట్ అనుకుంటే ప్రీవియస్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ అఫ్ కోర్స్ ఐఎమ్ రాంగ్, బికాస్ వాట్ యూ వాంట్ ఈస్ ఇప్పుడు నీ సింటాక్టికల్ ఎర్రర్స్ కరెక్ట్ అయినాయి, కరెక్టే కదా? ఓకే, రైట్. సో నౌ వాట్ వీ నీడ్ ఇస్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇఫ్ ఫస్ట్ నంబర్ ని క్యారీ అవుట్ చేస్తున్నాం విచ్ ఇస్ కరెక్ట్. దాని తర్వాత వేరే రికార్డ్స్ లో ఇంకా మనం ఏం చేయాలి, ఇక్కడ ఎన్ఆర్ గ్రేటర్ దాన్ 1 అని పెట్టాలి ఇక్కడ ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ రికార్డ్ తర్వాతనే పెడితే బెటర్ మనకి, రైట్? ఓకే, దాని కొంచెం ఇది ఫార్మాట్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఇఫ్ $1 binds to 0 to 9 caret 3, then saying is number of records skip. No, if it is binding to this 0 to 9 anna because space anna unte it will be not binding. If it is binding, then you don't skip it, you have to start. అంటే నేను డెసిమల్స్ లేని వాటికి స్కిప్ చేసేయని అంటున్నా. కరెక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇక్కడ క్యారెట్ పెట్టినావు కాబట్టి అంటే 0 to 9 కాకపోతే నువ్వు ఇక్కడ ఏమంటున్నావు, 0 to 9 పాయింట్ ఆల్ రైట్, దెన్ యు ఆర్ సేయింగ్ దట్ రికార్డ్ ఎన్ఆర్ స్కిప్డ్. ఐ థింక్ దిస్ ఇస్ రైట్, యు ఆర్ రైట్. ఓకే, ఫర్ I equal to 1, I less than or equal to none. I searched in Google అన్న, నెక్స్ట్ అంటే లూప్ లెక్క పోతది అని. నెక్స్ట్ ఇస్ లైక్ ఏ లూప్, అవసరం లేదులే ఎందుకంటే ఇక్కడ ఎల్స్ పెట్టినావు కాబట్టి ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ నెక్స్ట్. ఓకే, అలాగే వచ్చేసాం కాబట్టి దట్ ఇస్ ఫైన్, నో అబ్జెక్షన్. ఫర్ I or equal to I plus plus ఇక్కడ ఏం చేస్తున్నావు, ప్రింట్ పర్సెంటేజ్ 10 అపెండ్ చేస్తున్నావు $i గ్రేటర్ దాన్ టాలీ డాట్ అవుట్. ఓకే, ఇది కరెక్టే, కౌంట్ అవన్నీ ప్లస్ చేస్తుంది కౌంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫీల్డ్స్ I అని ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ ఆఫ్ ఫీల్డ్స్ I ప్లస్ ఆర్ ఈక్వల్ టు $i అని పెట్టినాము, గ్రాండ్ టోటల్ ఈక్వల్ టు ప్లస్ $i. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నావు, ఒక న్యూ లైన్ ప్రింట్ చేస్తున్నావు. ఇది కరెక్టే పని చేయాలి. నువ్వు ఎండ్ దగ్గర కొంచెం నీకు చంకి తిన్నట్టున్నావు, ఎండ్ తర్వాత బ్లేసెస్ పెట్టాలి ఈడ అనేసి. ఓకే, ఓఎఫ్ఎస్ అన్నప్పుడు మనకు అనవసరం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ గ్రేటర్ దాన్ ఇది కొంచెం తప్పు వస్తుందేమో, ఎందుకంటే ఇది కింద రావాలి, దిస్ షుడ్ బి ఆఫ్టర్ దిస్ వన్. ఓకే, దాన్ని రెక్టిఫై చేద్దాం. ఆ నంబర్స్ ఎక్కడ ఉందా, నంబర్స్ ఫైల్ ఎవరి దగ్గర ఉందా, ఒకసారి పంపిస్తాను. చూస్తున్నావా ప్రసాద్, ఇట్లా ఇంతవరకు చూస్తున్నావు నీ లెవెల్ 8 ఉందో. ఓకే, వస్తావు, నువ్వు వాడికంటే ఎక్కువ ఇంటెలిజెంటే, కానీ నువ్వు కష్టపడాలా, ఒక దగ్గర నిమ్మకము ఉండాలి నువ్వు. ఓకే, ఆల్ రైట్. సో ఇది వీడు పంపించిన ఫైల్. సో ఫస్ట్ ఈ ఫైల్లో చూద్దాం. ఓకే, సో నేనేం చేస్తున్నా, అని ఇక్కడ పెడదాము. ఓకే, సో వీ నంబర్స్ ఫైల్లో చూస్తే ఇక్కడ ఇవి ఉన్నాయి, రైట్? ఇక్కడ మనం చూస్తున్నాం అనుకో, ఓకే, నంబర్స్. ఆల్ రైట్. ఓకే, సో ఆఫ్ మైనస్ F నంబర్ రికార్డ్ 6. ఇవి ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లమ్స్ కరెక్ట్లీ. కానీ ఇప్పుడు క్యాట్ టాలీ డాట్ అవుట్ వెళ్తే ఏమొచ్చినాయి, టాలీ డాట్ అవుట్ లో ఇక్కడ ఏమొచ్చినాయి తెలుసా, 10.0s వచ్చినాయి, గ్రాండ్ టోటల్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఫార్మాటింగ్ రాంగ్ వచ్చింది. క్లియర్ కదా? ఆల్ రైట్, ఏం రా? సో బేసికలీ ఇక్కడ ఏం చేయాలి, VI abi_solution లో 4 లైన్స్ రావద్దు. సో బేసికలీ ఇక్కడ ఎందుకు తప్పు వచ్చిందో నేను నీకు చెప్తా. ఫస్ట్ ఏంది అంటే ఈ కోడ్ ఉంది చూడు, ఇది ఫస్ట్ ముందటికి వెళ్ళాలి. ఓకే, కానీ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక్కొక్క లైన్ ప్రింట్ చేయాలి. కాబట్టి ఒక్కొక్క లైన్ ఇక్కడనే ప్రింట్ చేసేది ఉంది.
ఓకే ఓకే ఇక్కడ నేను నువ్వు ఇక్కడ printf ఏం చేస్తావు పర్సంటేజ్ 10.10f అని పెట్టాం యాక్చువల్లీ ఆ ఎఫ్ పెడితే ఆ ఇష్టమైన డెసిమల్స్ తీసుకుంటుంది ఓకే సో ఫస్ట్ దాన్ని రెక్టిఫై 10.2f ఓకే 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 జస్టిఫై చేయడం బెటర్ ఎందుకంటే ఈడ లెఫ్ట్ జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం ఓకే 10 కొడితే రైట్ జస్టిఫై అవుతుంది ఒకసారి చూద్దాం దీని ఆన్సర్ ఎట్లా వస్తుంది ఓకే సో చూడు ఎట్లా చేస్తున్నాను నేను మళ్ళీ ఒక్కొక్క కమాండ్ కాకుండా చూసినారా ఇవన్నీ నేర్చుకోండి చూడండి ఓకే ఇప్పుడు నేను ముందేం చేసిన ఆఫ్ -f అని పెట్టినా దాని తర్వాత ఎండ్ అని పెడితే యూ విల్ సో ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూసావు కదా ఓకే కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు లెఫ్ట్ జస్టిఫై చేసినావు ఓకే రైట్ జస్టిఫై చేసినావు కాబట్టి అన్ని రైట్కి పోతున్నాయి ఓకే మనం లెఫ్ట్ జస్టిఫై చేయడానికి ట్రై చేస్తే ఎట్లుంటది చూద్దాం మైనస్ అదే మైనస్ కానీ లెఫ్ట్ జస్టిఫై చేస్తే ఇది బెటరా ఇంకోటి రెండు ఒక్కొక్క దాని మధ్యలో లైన్ వస్తుంది ఐ డోంట్ వాంట్ దట్ లైన్ ఫస్ట్ అదైతే క్లియర్ అదైతే మనం చాలా ఈజీగా ప్రింట్ చేయొచ్చు ఓకే నార్మల్ గా నేను ఇంకో విండో ఓపెన్ చేసుకుంటా ఓకే అభి అన్న ఒకసారి ఎన్ఆర్ గ్రేటర్ దాన్ 1 తీసేస్తారా ఎలా ఎన్ఆర్ గ్రేటర్ దాన్ 1 అయిపోయింది కదా ఇది కరెక్ట్ వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ఆర్ స్కిప్ట్ కాకుండా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ దాంట్లో లెఫ్ట్ జస్టిఫై ఫస్ట్ చేసి చూస్తాము దాని తర్వాత మనం printf అని పెడుతున్నాం కాబట్టి ఇక్కడ డబుల్ మరి కదా సో ఇక్కడ బేసికలీ printf /n right yeah oh shit anna hello in the printing I did not specify the correct array in the end block lo second for loop lo printf lo sum undi kada sum of kaakunda some fields okay some fields we are right okay సో లేకపోతే ఇక్కడ సమ్ ఆఫ్ ఫీల్డ్స్ బదులు ఇది ఇక్కడన్నా ఇదన్నా తీసేసాం ఏదో ఒకటి రైట్ అంతే కదా రైట్ సమ్ ఆఫ్ ఐ ఓకే ఇట్లా కంగారు పడకూడదు మనం భయపడకూడదు ఫస్ట్ టెస్ట్ కేసులు చూసి దాని తర్వాత కోడ్ కొట్టడం స్టార్ట్ చేయాలి హలో నో ఫ్లవర్ బ్రేసెస్ వచ్చింది ఫ్లవర్ బ్రేస్ ఏంది సమ్ ఆఫ్ ఐ వచ్చిందా ఓకే సో అభి అండర్స్కోర్ సొల్యూషన్ లో ఈ ఫ్లవర్ బ్రేసెస్ బదులు స్క్వేర్ బ్రేసెస్ పెట్టాలి రైట్ సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్ క్లియర్ కదా ఓకే సో కానీ ఇక్కడ ఏమైంది ప్రాబ్లం ఇప్పుడు ఒక్కొక్క రికార్డ్ కి న్యూ లైన్ వస్తుంది ఎందుకు వచ్చింది నేనేమో తప్పు చేస్తున్నాను ఓకే ఎనీవే here we will go for one at a time Abhi solution though all right yeah so basically ikkada print %-2f దగ్గర ఇప్పుడు న్యూ లైన్ అవసరం లేదు ఇక్కడ ఓకే you are already putting a new line here ఇక్కడ ఒక కాలమ్ ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఓకే we don't need it okay సో ఇక్కడ రైట్ ఇప్పుడు ఇది కరెక్ట్ గానే వచ్చింది ఓకే లెఫ్ట్ జస్టిఫై అని అన్ని నంబర్స్ వచ్చినాయి నాకు రైట్ జస్టిఫికేషన్ బాగుండేనేమో కానీ ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం న్యూ లైన్ వస్తుంది ఈ లైన్ తర్వాత ఎందుకు న్యూ లైన్ వస్తుంది చెప్పాలనా అన్న వి షుడ్ డు హలో ఇక్కడ ప్రింట్ మళ్ళీ ప్రింట్ పెడితే నువ్వు ఉట్టి ప్రింట్ పెడితే చాలు there is no need for new line
If you do print, it will automatically print a new line. కిందిది కూడా అన్న, కిందిది కూడా 1 సెకండ్ చెప్తాను. ఫస్ట్ అయితే ఇదైతే ఫార్మాటింగ్ వచ్చేసింది కరెక్ట్, కానీ కొన్ని నంబర్లు అటు పోతున్నాయి, కొన్ని ఇంకా తేడా ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ పార్ట్ అయితే కరెక్ట్ కదా. ఓకే, సో వాట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ రైట్. ఏమి స్లాష్ అని ఉండాలి. ఏడ స్లాష్ అని ఉండాలా? ప్రింట్ దానికి స్లాష్ అని ఉండకూడదు మళ్ళీ. ఓకే, ప్రింటే ఇట్ విల్ ఆటోమేటికలీ ప్రింట్ ఏ న్యూ లైన్. బెటర్ టు డూ ప్రింట్ ఎఫ్. ఓకే, ప్రింట్ ఎఫ్ న్యూ లైన్. ఓకే, కిందిది కూడా పని చేద్దాం. ఈ ఎడిటర్ ఊకే మనం బయటికి వెళ్తున్నాము అండ్ ఇట్ ఈస్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఇది పెట్టేసి ఇట్లా పెట్టేసి ఎస్కేప్ షిఫ్ట్ నాట్. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్. సో చూసాం కదా, ఇప్పుడు నౌ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, ఇది ఏదో ఒక టోటల్ అయితే వస్తుంది. ఆ టోటల్ కరెక్టా లేదా తర్వాత వెరిఫై చేస్తాం. దాంట్లో ప్రాబ్లం ఈ 4 లైన్లు వచ్చినాయి. ఓకే, ఆ 4 లైన్లు ఇక్కడ అవసరం లేదు. ప్రింట్ పెట్టుకోవాలి. Print first, you will have, for each of the fields you have to print the sum. printf it gives a output. Okay, yeah, yes, printf పెట్టా. printf ఏంటంటే printf పెట్టి సేమ్ ఫార్మాటర్ వాడడం. నేను ఎట్లా చేస్తానంటే ఈ ఫార్మాటర్ మనం వాడడం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా వాడుకో మనకు అదవుతుంది. ఓకే, alright, so basically here what we need here minus 10 percentage 10, right? yeah, yes, ఈ 10.2 కాదు, ఇక్కడ 10s పెట్టాలి and that is greater than this one. దీని తర్వాత న్యూ లైన్ వచ్చింది కరెక్ట్. ఓకే, yeah, ఓకే, వస్తుంది. అది నెగిటివ్ అన్నాం కాబట్టి ఇది నెగిటివ్. ఓకే, ఆల్రైట్, yeah, ఇంకోటి ఈ తర్వాత రావాలి. ఓకే, ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ మైనస్ 10s. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అంత లభించినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బిగ్ బాయ్. సో ఈడ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ 10s లా ఇక్కడ న్యూ లైన్ పెట్టాలి. ఇక్కడ ప్రింట్ఎఫ్ పెట్టాలి. ఓకే, ఇక్కడ ప్రింట్ఎఫ్ పెట్టాలి. అది దాంతో సంబంధం ఉండదు. స్లాష్ టీ పెడదాం మేడం. హలో కాదు, స్లాష్ టీ కాదు, ఇది ప్రింట్ఎఫ్ ఫస్ట్. ఇక్కడ న్యూ లైన్ ఎందుకు వస్తుంది? ఈడ న్యూ లైన్ ఎందుకు వస్తుంది? ఈడ న్యూ లైన్ రాకూడదు. దట్ ఈస్ ఇట్. సి స్లాష్ టీ పెట్టేస్తే ఒకసారి చూద్దామా? స్లాష్ టీ వస్తుంది, కానీ ఐ డోంట్ వాంట్ ఇట్ దట్ వే. దిస్ ఇస్ రైట్. ఇట్ షుడ్ బి ఇక్కడ ఏం ఫార్మాటింగ్ ఉందో, ఇన్స్టెడ్ ఆఫ్ ద నంబర్ వీఆర్ జస్ట్ ప్రింటింగ్ ద స్ట్రింగ్, సో ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో ఒక పని చేద్దాము. వీటిని నేను కాపీ పేస్ట్ చేస్తాను డీబగ్ చేయడానికి. ఓకే, వేరే దగ్గర ఇది తీసేద్దాం ఫస్ట్. ఓకే, సో మనకి మైండ్ కొంచెం బుర్ర పని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారా, ఇది వర్క్ ప్రాక్టీసెస్ అంటే అంత ఈజీ కాదు. ఓకే, సో యూ నీడ్ టు వర్క్ హార్డ్. నేనున్నా అనేసి ధైర్యంగా ఉండాలి మీరు. షిఫ్ట్ నాట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈడేమైంది,
I equal to 1, I less than or equal to num fields. ఇక్కడ న్యూ లైన్ ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు అయ్యా. ఓకే, సో ఈడ బేసికలీ ఇది ఉంది, దాని తర్వాత న్యూ లైన్ ఉన్నప్పుడు ప్రతిసారి అపెండ్ చేస్తుంది కాబట్టి న్యూ లైన్ లోకి వెళ్తుందా అన్న? కాదు, ప్రతిసారి అపెండ్ చేస్తుంది టాలీ డాట్ అవుట్ కి. ఇక్కడికి వెళ్ళట్లేదు కదా న్యూ లైన్ లోకి, ఇక్కడికి ఇట్ ఇస్ నాట్ డూయింగ్ ఇట్. నో, ఎండ్ బ్లాక్ లా అది టాలీ డాట్ అవుట్ కి అపెండ్ చేస్తుంది కదా. అవును, అపెండ్ చేసి బిగ్ బాస్ గురించి మాట్లాడేది. Yes, sir. The only thing which is going out is like the dashes, right? ఇప్పుడు ఇక్కడ మనం ఇది ప్రింట్ చేస్తాము. ఓకే, దీన్ని మనం ప్రింట్ చేస్తాము. ఓకే, సో ఫర్ equal to print percentage 10.2f. Correct? Yeah. Right. That must be also in the inside of that, right? Grand total. Grand total. Oh, no. Yeah, no. Yeah, it's a variable, right? Yeah. I equal to number. We are now trying to print this one covered. Yeah. Yes. New line. Not. So ఇది వచ్చింది, రైట్? ఇక్కడ ఎందుకంటే న్యూ లైన్ టాలీ డాట్ అవుట్ లో కూడా తీసుకుపోవట్లేదు. టాలీ డాట్ అవుట్ లో పోతుంది. ఓకే, సో టాలీ డాట్ అవుట్. ఆల్ రైట్, సో చాలా తక్కువగా కేర్ఫుల్ గా చేయాలి. వచ్చింది. పర్సెంటేజ్ ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ సమ్ కావాలి మనకి. ఓకే, సమ్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ సేమ్ పెట్టాల్సింది, ఈడ మైనస్. ఓకే, ఓకే, సో సమ్ వచ్చేసింది. ఆల్ రైట్, సమ్ హాస్ కమ్, గ్రాండ్ టోటల్ ఇస్ దేర్. చూసామా ఎంత నీట్గా అయిందో అంతా. రైట్, సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, న్యూ లైన్స్ టాప్ ఆఫ్ ద దీని లోపల పెడుతున్నావు, అండ్ దెన్ దిస్ వన్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇది తీసుకుపోయేసి ఇట్లా ఎవరికైనా వేరేళ్ళకి మన చూడడానికి మంచిగా ఉండాలి అంటే ఒక కోడ్ డాట్ అంటే ఆ విజువల్ ఎడిటర్ ఉంది కదా. So that is simply equal to this is that one, right?
సో ఇక్కడ బేసికలీ ఈ నుంచి మనం పెడతాము అండ్ దెన్ దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ఫైల్ న్యూ ఫైల్. రైట్. Okay. Yeah, you have copied, right? Yeah. సో ఇది కాపీ. ఓకే, ఆల్ రైట్. యా. ఓకే, సో దీన్ని ఏంటంటే కొంచెం నీట్గా ఫార్మాట్ చేయాలంటే ఈ ప్రెజెంటేషన్ చేయడానికి, రైట్? సో ఇక్కడ పెట్టేసి దాని బదులు ద వే ఐ లైక్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఐ లైక్ ద ఇఫ్ స్టేట్మెంట్ టు బి లైక్ దిస్. ఓకే, ఓకే. In fact, Gawk lo I think there is a program. Gawk lo pretty print అని ఉంది minus awk lo awk minus help pipe grep. What is Gawk, Anna? Gawk is same as awk, exactly same. ఓకే, ఆక్లో కూడా మైనస్ ఓ ఫైల్ ప్రెటీ ప్రింట్ అని ఉంది ఆక్. ఓకే, మైనస్ మైనస్ ప్రెటీ ప్రింట్. అన్నా హలో. సో ఇప్పుడు ఇక్కడ అక్కడ మళ్ళీ దాని లోపలికి వెళ్తే అదే విండోలో అక్కడనే చేసేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ దీనికి ఎందుకు ఇంకా ప్రెటీ ప్రింట్ అని పెడితే అదే చూసుకుంటుంది, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆక్ మైనస్ మైనస్ హెల్ప్ ప్రింట్ ప్రెటీ ప్రింట్ లో వాడు ఏమన్నాడు మైనస్ ఓ ఫైల్ అంటే ఆక్ మైనస్ ఓ ఆక్ మైనస్ ఓ అవి సొల్యూషన్ చూద్దాం. అట్లా పని చేయకపోతే వేరేలాగా చేద్దాం. ఓకే, మైనస్ విఐ అవి సొల్యూషన్ ఒకసారి కొట్టండి. అంటే అయిపోయిందా అది ప్రింట్ ప్రింట్ అయిపోయిందా? వచ్చేసింది చూడు, మంచిగా నీట్గానే ప్రింట్ అయిందా? లేదు కదా. ఆక్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ బేసికలీ ఆక్ అంతే ఉంది. మైనస్ ఓ ఫైల్ కాదు, మైనస్ మైనస్ ప్రెటీ ప్రింట్ అంటే బేసికలీ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్. టిటివై I think first I tell you awk minus o pretty print లేడున్నదిరా. awk minus minus, okay, awk minus awk minus pretty print అండ్ ఆ ఫైల్ పేరు ఏంది అభి_సోల్. ఈడ ప్రెటీ ప్రింట్ ఏడొచ్చింది, రాలే కదా. క్యాట్ లేదు, క్యాట్ వద్దు, అది షుడ్ షో ఆన్ ప్రెటిట్ న్యూ ఫైల్, క్యాట్ న్యూ ఫైల్ అభి_సొల్యూషన్ ప్రింట్ 0 అయిందిరా ఇది. ఓకే, it is not printing. Thank you so much, boss. Thank you. ఓకే, సో అది ప్రింట్ ప్రింట్ ఎట్లా పనిచేస్తుంది అనేది తర్వాత చూద్దాము. ఓకే, చూడండి ఈరోజు మాన్యువల్గా నేను కూడా చూస్తా. ఓకే, కానీ ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆల్వేస్ నీట్గా ఉండాలి. నేనైతే టెక్స్ట్ ఎడిటర్లో చేస్తా, ప్రింట్ ఎడిటర్ వాడడం బెటర్, ఎందుకంటే టైం మనకి సేవ్ అవుతుంది. ఆల్రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఎల్స్లో. ఓకే, ఎల్స్ రైట్, యా.
So basically for pretty printf, so pretty printf, okay, and then sum I, and then there is a grand total, right? Right. Okay. Next వచ్చేసి Hello, Anna. uh, Can I leave for the day, please? నాకు అయిపోతుందిరా నీదే పని చేస్తున్నా వేరే కాదు ఆగు. Like what is? చేసి నేను నేను నీకు సొల్యూషన్ కూడా నీకు పంపిస్తున్నా. ఓకే రైట్. ఓకే సో ఇది నెక్స్ట్ ఈడ ఆక్లో Yeah. Right. So basically, okay. Yep. Right. Okay. So basically, ida for okay loop. Okay. So loop ని ఇట్లా పెడితే చూడు ఎంత అందంగా ఉందో ఇప్పుడు చూడడానికి కూడా చూడడానికి మంచిగా నీట్ గా లైక్ యూ విల్ గెట్ ఇట్ దిస్ వన్ ప్రెజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో బేసికలీ ये इधर है. All right. Yeah. Yes. So begin nr greater than 1, right? Okay. Nr greater than 1, nr less than 1, and for loop, and then we got this one. Okay. Yeah. So what I'll do is I'll just give you back this code. Okay. Connect చేసే ముందు నేను ఏం చేస్తానంటే one okay, right? Yeah. Yeah. Right. Yeah. ls. Okay. vi test.awk. Okay, so that is simply equal to test.awk. Okay, right? ఎంత నీట్గా ఉంది చూస్తాం కదా ఇప్పుడు ప్రోగ్రామ్. ఓకే else loop and for loop. ఓకే ఈ ఫార్ కూడా ఇక్కడ right? Yeah. That is simply equal to this one, and then this is simply equal to this one, right? Yeah. Okay. Or minus f test talk car. No numbers. Numbers. Tally dot. Student. Right? Okay. So now all that I have to do is దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు చూడు ఎట్లా నేను తీసుకొచ్చుకుంటున్నాను నా మిషన్ ఒకటి SFTP ఫైల్ పేరు avi_solution. ఓకే సో దీన్ని అక్కడ నుంచి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయకుండా ఇవన్నీ మంచి పద్ధతులు అన్నమాట. ఓకే దాని తర్వాత PWD తెచ్చుకో. ఆల్ రైట్. సో దట్ ఇస్ ఈక్వల్ టు PWD హోమ్ EC2 యూజర్, రైట్? సో దీన్ని ఇక్కడ మనం అది చేస్తే ఇక్కడ నుంచి మన లోకల్ మిషన్ కి తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రసాద్ మిషన్ నుంచి మనకి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే అయ్యో SFTP కొట్టడం ఇంకా ఫాస్ట్. పెట్టేసి What is SCP protocol? SCP is secure copy. Just like copy source destination badalu, you can use this one. So you can use ki abhi solution anesi ikkada undi. Yeah. So the extra blank spaces that is simply number of this one. All right. And nr greater than 1, right? Yeah. Okay. Right. So that is simply equal to and. Okay. And for
Okay, right? Yeah. Yes. Clear కదా? Okay. Clear. Okay. And here, what we need here is this one. So is equal to this one. Okay. Yeah. And then nr equal to 1, nr greater than 1, and for loop, and then to get it clear. Okay? Clear, right? Clear. Clear. So now that I have common source, okay, దీన్ని డైరెక్ట్ కాపీ కొట్టకు ఏం చేయంటే బేసికలీ డైరెక్ట్ ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూనే మనకు వస్తాయి. ఏం భయపడకు. నేను దీనికంటే ఏమైతుందో కూడా అర్థం కాలేదు. కానీ కొట్టేసుకొని నాకు ఆ భయం ఎగిరిపోయింది. ఓకే రైట్ యా. ఓకే హలో. ప్రసాద్ ఈరోజు కథ నాకు చెప్పాలి, కానీ ఒక పని చేయి. You do the rest of the time in your this one. Okay, all right, yeah. Okay. Bye. హలో అన్న, ఏమ్రా? ఇంకొకటి దీంట్లో మీరు రేంజ్ అని ఒకటి ఉంది చూసారా అన్న, అది నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ అంటే ఎట్లా తీసుకోవాలని అర్థం కాలేదు. ఇప్పుడు కమాండ్ లైన్ నుంచి తీసుకొని రావాలి అని అన్నారు కదా, లిస్ట్ కార్స్. చెప్తాను. ఆ రేంజ్ అనేది ఏంటి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు షెల్ స్క్రిప్ట్. అది నేను వద్దని చెప్పిన మీకు చేయమని, కానీ రీడ్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే రీడ్ అనే కమాండ్ ఉంది చూడు, ఇట్ విల్ యాక్చువల్లీ రీడ్ ఫ్రమ్ దిస్ వన్ అనమాట. ఓకే, ప్రసాద్ మిషన్ మీదకి వెళ్దాము. ఓకే, నేను దాని సొల్యూషన్ నేను మిషన్ షెడ్ చేసిన ప్రసాద్ చేయలే కదా. ఓకే, రేంజ్ ఓకే, రేంజ్ డాట్ ఎస్హెచ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? షిబాంగ్. నీకు ఇది కొంచెం చెప్పినా కదరా ఆ టెరఫార్మ్ చెప్పేటప్పుడు, బిన్ బ్యాష్ -x. ఓకే, రీడ్ అనేది ఏంటి అంటే రీడ్ -p. ఓకే, ఎంటర్ లో అండ్ హై రేంజ్ ఆఫ్ ద కార్స్. ఎంటర్ లో అండ్ హై రేంజ్ ఆఫ్ కార్స్. ఓకే, ఎంటర్ లో అండ్ హై రేంజ్ ఆఫ్ ద కార్స్, లో హై. ఓకే, సో రీడ్ లో నెక్స్ట్ లో హై అనేసి ఇక్కడ వచ్చేసింది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఆక్ ఎక్స్ప్రెషన్ నేను పెట్టేటప్పుడు, ఓకే, ఆక్ ఆల్ రైట్. ఇప్పుడు ప్రైస్ అంటే ప్రైస్ ఏ ఫీల్డ్ లో ఉంటుంది? ఉండదు, షిఫ్ట్ నాట్ క్యాట్ కార్స్, not cat cars. All right. So price is in the fifth side, right? Fifth field. Okay. So ఇది field లో మనకి చేయాలి $5. Okay. Greater than or equal to $high and
$5 and $5 less than or equal to $low. Okay, that is simply equal to print and bedam. Okay, all right, yeah. Escape shift W. Okay, escape shift ch అక్కడ mod లో కామా హై పెట్టాలి కదా, లో uh, కామా హై. sh. Okay, so and $5 greater than or equal to low. Greater than or equal to low. అంతే కదా, greater than or equal to low. Okay, and $5 less than or equal to high. Yeah. So escape shift W, escape shift not h mod u plus x range dot sh. Okay. Dot slash You should supply the inputs, right? high range of the cars is simply equal to పెట్టాలి ఇక్కడ 2000 low range. Okay. You have not. High range వచ్చి 5000 అని పెట్టుకున్నాం అనుకో. Okay. కామా పెట్టాలి కదా. అవును. Syntax error ఉంటుంది. అవసరం లేదు దీనికి, ఇక్కడ కామా అవసరం లేదు. ప్రింట్ దాని లోపల ఇంక్లూడ్ చేయలే కదా. ప్రింట్ దాని లోపల ఇంక్లూడ్ చేయలేదు. యూఆర్ రైట్, డబుల్ కోట్స్ లో ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ప్రింట్ ఇది. కానీ ఫార్మాట్ చేస్తే ఓకే, నాట్ రేంజ్ డాట్. ఓకే, వాళ్ళకేంచి చేయాలంటుంది అది. నాట్ నాట్ నో రేంజ్ డాట్ ఎస్హెచ్. ఒకసారి అట్లా చేయండి. డబ్ల్యూక్యూ. ఓకే, చేసాం. డబ్ల్యూక్యూ చేసింది. డాట్ స్లాష్ రేంజ్ డాట్ ఎస్హెచ్ 2000 5000. ఇది యూ షుడ్ ఆల్వేస్ టెల్ $5 అన్నాము, దేంట్లో నుంచి వస్తుంది. కార్స్ at range.sh లో $5 అని ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు $5 కదా. $5 అనేది ఉంది ఇక్కడ. ఐ థింక్ ఇది షెల్ స్క్రిప్ట్, ఇది $5 తీసుకుంటుంది. రైట్, సో హలో అన్న. అన్న హలో.
ఒక్క నిమిషం ఇది చేసేసి యా ఐ లీవ్ యూ గైస్, ఇంకా టైం అయింది మీకు కూడా. 11 అవుతుంది. యా ఇక్కడ చూడాలిరా ఇది $5 ఎందుకు మరి. I will also sort out, Anna. I will sort out and reach to you. Okay? ఎనీవే నా సొల్యూషన్ ఉందిలే, నా సొల్యూషన్లో నేను ఏం చేసిన ఒక్క నిమిషం. Okay, right. Anyway, this is the output that needs to come. I don't know why the dollar is not working. Clear, yeah. Yeah, Anna. Yeah, Anna. Okay. Sorry, Thank you. Bye. All right, Prasad. Okay. Thanks, Anna. నువ్వు రేపు కూడా రా, రేపు ఉంది అభిక్ కూడా వస్తాడు, నువ్వు కూడా రా. ఓకే, ఆల్ రైట్. ఏమి Yes, sir. Yes. Thanks, sir. Thank you, Anna.